హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్కి ఒక గుడ్ న్యూస్. సో చాలా రోజుల తర్వాత మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎవరైతే మీ యొక్క జోన్కి అప్లై చేశారో మీ జోన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో మీరు వెళ్ళి ఈ రిజల్ట్స్ అనేవి చూసుకోవచ్చు. సో ఇది మనకి నార్మలైజ్డ్ కట్ ఆఫ్, అంటే నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి కట్ ఆఫ్స్ ఇవి. సో దీనికి ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి క్వాలిఫై అయ్యారో వారికి సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ అనేవి డిస్ప్లే చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ కట్ ఆఫ్ కనుక చూసినట్లయితే అన్రిజర్వ్కి సంబంధించి 78.12573 ఉంది. అదేవిధంగా ఎస్సీకి సంబంధించి 72.40928 ఉంది. ఎస్టీకి సంబంధించి 66.6584 ఉంది. ఓబీసీకి సంబంధించి 77.31772 ఉంది. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 74.14863 ఉంది. సో ఇది మనకి కట్ ఆఫ్కి సంబంధించినటువంటిది. సో మీరు ఏ జోన్కి అయితే అప్లై చేశారో ఆ జోన్కి సంబంధించినటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ని చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎవరైతే పీఈటీ టెస్ట్కి సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించినటువంటి ఆల్ టికెట్ నెంబర్ అనేది అందులో డిస్ప్లే అవుతుంది. సో ఇది మనకి నార్మలైజేషన్ చేసిన తర్వాత కట్ ఆఫ్. ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సెలెక్ట్ అయ్యారో దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇది. సో దానికి సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ నెంబర్స్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయి. సో అదేవిధంగా మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ యొక్క పీడిఎఫ్ అనేది మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంచడానికి ట్రై చేస్తాను. అందులో చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డిలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి త్వరలోనే ఎగ్జామ్ కూడా ఉంటుంది కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ టైం అయినా తప్పకుండా సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో సీరియస్గా ప్రిపేర్ అయితే. అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో తప్పకుండా ఐఎమ్ సెలెక్టెడ్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.